గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీరు పాలిటీ క్లాసులు చాలా బాగా టీచ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సో మన విద్యార్థులకి గ్రూప్ 2కి సంబంధించి మీరు టీచ్ చేస్తున్నప్పుడు ఏ బుక్స్ చూసి బాగా ప్రిపేర్ అవుతున్నారు? సో మన విద్యార్థులకి ఏ బుక్స్ చదివితే బాగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది గ్రూప్ 2లో? మీరు ఏవైతే బుక్స్ రిఫర్ చేస్తున్నారో ఒకసారి మన విద్యార్థులకి చూపించండి. అయితే నేను గ్రూప్ 2 పాలిటీ క్లాసెస్ అనేవి మనం డీల్ చేస్తున్నాము. నేను స్వయంగా ఏ పుస్తకాలు ఫాలో అవుతాను టీచింగ్ చేసేటప్పుడు, ముఖ్యంగా ఒక స్టూడెంట్కి ఒక మంచి సబ్జెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను టీచ్ చేస్తాను. కాబట్టి ఎటువంటి పుస్తకాలు నేను ఫాలో అవుతానో మీ అందరికి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి సార్, ఇందులో ఆల్మోస్ట్ నేను చదివిన పుస్తకాలన్నీ కూడా ఇందులో ఉంటాయి సార్. ఓకేనా? ఇందులో ఏమైతే నేను చదివాను పర్సనల్గా అన్నీ కూడా ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాను. అయితే మీరు ఈరోజు పర్టికులర్గా పాలిటీ అడిగారు కాబట్టి, అవును సార్, పాలిటిక్స్ సంబంధించి నేను ఏమైతే ఫాలో అవుతానో చూపిస్తాను. అందులో మొదటిది డిడి బస్సు అనమాట. ఓకేనా? ఈ బుక్ జనరల్గా లాక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఫాలో అవుతుంటారు. ఓకే సార్. ఇందులో రాజ్యాంగానికి సంబంధించి మంచి విశ్లేషణ ఉంటుంది సార్. మంచి విశ్లేషణ ఉంటుంది, అనాలిసిస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నేను ఈ పుస్తకానికి ఇస్తాను. కానీ స్టూడెంట్స్ ఎవరు కూడా ఈ పుస్తకం తీసుకోవాల్సిన అవసరం లేదు గ్రూప్ 2. ఓకే, ఎస్. ఎందుకంటే ఇది డైరెక్ట్గా మనం కాన్స్టిట్యూషన్నే ఇక్కడ తీసుకొచ్చి ఇందులో పెట్టి చెప్తుంటారు. కానీ ఇందులో మంచి మంచి పాయింట్స్ ఉంటాయండి. అంటే ఇతర రాజ్యాంగాలతో మన భారత రాజ్యాంగాన్ని కంపేర్ చేయడము, అతి ముఖ్యమైన కేసెస్, ఇవన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. కేసెస్, ఎస్ ఎస్. అయితే నేనే క్లాస్ చెప్పేటప్పుడు ముఖ్యంగా డిడి బస్సుని కూడా రిఫరెన్స్ తీసుకుంటాను. కాబట్టి నా అభ్యర్థులు మన క్లాస్ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఈ బుక్ మీరు టచ్ చేసినట్లే. ఇది బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. ఇది 2వ ఎడిషన్ అనమాట, కొంచెం ఓల్డ్ ఎడిషన్. నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతాను కాబట్టి ఓల్డ్ ఎడిషన్ అండి. ఇంగ్లీష్ కూడా ఉంటుంది. బట్ నేను సజెస్ట్ చేస్తాను స్టూడెంట్స్ అనే వాళ్ళకి కూడా వేరే పుస్తకాలు ఉన్నాయి, అవి కూడా నేను మీకు సజెస్ట్ చేస్తాను. అంటే పాలిటీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. స్టూడెంట్స్ ఇంకా డౌట్ ఉండొచ్చు, రిమైనింగ్ సబ్జెక్ట్స్ సార్ ఎస్ఎన్టీ చూపించండి, ఎన్విరాన్మెంట్ చూపించండి అంటే కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా ఆ పుస్తకాలు కూడా చూపిస్తాను. మన పాలిటీ క్లాసెస్ కూడా కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఓకే కదండి? ఇది మొదటి పుస్తకం డిడి బస్సు. మంచి పుస్తకం అయితే ఇది. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నేను ఈ పుస్తకం ఫాలో అవుతున్నాను సార్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, పెండియాల సత్యనారాయణ గారు అండి. ఇతను ఒక అడ్వకేట్ ఇతను. ఓకేనా? ఇందులో కూడా మన కాన్స్టిట్యూషన్కి సంబంధించి మంచి అనాలిసిస్ ఉంటుందండి. ఓకేనా? పాజిటివ్స్, నెగిటివ్స్, ఈ విధంగా ఈ పుస్తకంలో మంచి అంశాలు పొందుపరిచారు. ఇది కూడా చాలా ఓల్డ్ బుక్ అండి, ఇప్పుడు కాదు. ఇదిగోండి, ఇందులో 94th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వరకు ఉందండి. అంటే ఇది ఓల్డ్ బుక్, లేటెస్ట్ రావచ్చు. బట్ నేను అప్పుడు కొన్న పుస్తకాలే ఇప్పటికీ కూడా ఫాలో. 2008 బిఫోర్. ఎస్. అంటే నేను మోస్ట్లీ టీచ్ చేసేటప్పుడు ఈ 2 పుస్తకాలు పక్కన పెట్టుకొని రెఫరెన్స్గా చూసి నా నోట్స్ తయారు చేయడం కానీ చేస్తుంటాను. ఇప్పుడు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వద్దామండి. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు ముందుగా తెలుగు మీడియం స్టూడెంట్స్కి నేను బుక్స్ సజెస్ట్ చేస్తాను. నా దగ్గర ఉన్న బుక్స్ నేను అవి స్టడీ చేశాను. మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి, నేను అవేవి మంచివి కాదనట్లేదు. బట్ నా దగ్గర ఉన్న మీకు చూపిస్తున్నాను, చూడండి. ఓకేనా? అందులో చూడండి అమ్మా, బి కృష్ణారెడ్డి గారి బుక్. ఇది 2017లో అప్పుడు నేను పర్చేజ్ చేసినటువంటి బుక్. ఇది స్టూడెంట్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఈ పుస్తకాన్నైనా తీసుకోవచ్చు. అంటే ప్యూర్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆధారంగా తయారు చేసినటువంటి పుస్తకాలు ఇవి. లేటెస్ట్ ఎడిషన్ కూడా వచ్చింది. నేను అప్పుడు బ్లాక్ అండ్ వైట్, ఇది ఎస్. లేటెస్ట్ కలర్ ఎడిషన్ కూడా వచ్చింది, మీరు తీసుకోవచ్చు. కానీ ఒక పుస్తకమే ఫాలో అవ్వండి. బి కృష్ణారెడ్డి కూడా నేను రెఫరెన్స్గా వాడుతుంటాము. అదేవిధంగా ఇదిగోండి, మనకి ప్రభాకర్ రెడ్డి సార్ బుక్. ఇది మనకి పాత ఎడిషన్ ఉంది, లేటెస్ట్ ఎడిషన్ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉంది. పాత ఎడిషన్ మా స్టూడెంట్స్కి అవసరమైతే ఇచ్చేసాను. ఓకే, ఇది లేటెస్ట్ కలర్ ఎడిషన్ అనమాట. ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ కానీ కృష్ణారెడ్డి సార్ బుక్ కానీ రెండిట్లో ఏదో ఒక పుస్తకం మీ దగ్గర ఉంటే సరిపోతుంది. ఒక పుస్తకమే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి, ఎక్కువ పుస్తకాలు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. వీటితో పాటు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి నేను రెఫరెన్స్ ఇస్తాను. చూడమ్మా, ఒకసారి ఈ పుస్తకం చూడండి అమ్మా. ఇంగ్లీష్ మీడియం 5th ఎడిషన్ లక్ష్మీకాంత్. నేను ఎప్పుడు ఈ పుస్తకం కొన్నాను చూడండి. చాలామంది ప్రతి సంవత్సరం పుస్తకం అప్డేట్ అయితే ప్రతి సంవత్సరం కొంటూనే ఉంటారు. నేను అప్పుడు కొన్న పుస్తకం చూడండి, ఇప్పటికీ అదే వాడుతున్నాను. చూడండి, ఈ బుక్లో ఏ పేజ్లో ఏ టాపిక్ ఉందో నన్ను అడిగినా సరే నేను చెప్పగలను. ఎందుకంటే ఈ పుస్తకంతో అంతా నేను ట్రావెల్ చేశాను. ఏ పేజ్లో ఏ టాపిక్ ఉంది, ప్రతి
ప్రతి టాపిక్కి అండర్లైన్ ఉంటుంది, స్టార్ మార్క్ ఉంటుంది. ఇది నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయినప్పుడు తీసుకున్నాను. ఇదే పుస్తకం స్టిల్ ఇప్పటికీ కూడా నేను ఉంచుకున్నాను. సూపర్ సార్. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ లక్ష్మీకాంత్ అనేది ఉంటుంది. లక్ష్మీకాంత్ ఏంటంటే మన గ్రూప్ 2 పరీక్షల్లో ఎక్కువ ఫ్యాక్ట్స్ అడుగుతుంటాడు. లక్ష్మీకాంత్లో కొంచెం ఫ్యాక్ట్స్ అనేది తక్కువ ఉంటాయి చూసుకోండి. వీటన్నిటితో పాటు ఇదిగోండి, ఇది మన అజ్జు అకాడమీ మెటీరియల్ అండి. ఓకేనా, ఇది మన మెటీరియల్ అంటే నా క్లాస్ నోట్స్ అని మీరు చెప్పుకోవచ్చు. ఇది తెలుగు మీడియంలో చూపించాను, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంది. ఓకేనా, ఏవైతే నేను ఈ పుస్తకాన్ని రెఫర్ చేసి క్లాస్ తీసుకుంటానో, క్లాస్ తీసుకునేటప్పుడు ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అని పీడిఎఫ్ రూపంలో వచ్చేసి మన యాప్లో పెట్టడం జరుగుతుంది. ఓకే సార్. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా ఉంటుంది. అంటే నా క్లాస్ నోట్స్ మీరు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చెప్పినటువంటి ప్రభాకర్ రెడ్డి లేదా కృష్ణారెడ్డి ఒక పుస్తకం రెఫరెన్స్గా పక్కన పెట్టుకోండి, సరిపోతుంది. మంచి మార్క్స్ వస్తాయి పాలిటీలో. వీటితో పాటు ఇంకొక అంశం కూడా ఉంది సార్, కరెంట్ అఫైర్స్. ఓకే సార్. పాలిటీలో కరెంట్ అఫైర్స్ కీలక పాత్ర పోషిస్తాయి అన్నమాట. అందులో కరెంట్ పాలిటీ. ఎస్, కరెంట్ పాలిటీ ఏంటంటే మనకి రెగ్యులర్గా పేపర్ అనేది ఫాలో అవ్వాలి, లేదా ఏదైనా ఒక మ్యాగజైన్ స్ట్రిక్ట్గా ఫాలో అయిపోండి. మన స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ స్టాటిక్ సిలబస్ నేను కంప్లీట్ చేసిన తర్వాత 2026కి సంబంధించి పాలిటీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ నేను డీల్ చేస్తాను. ఏం వరి అవ్వద్దు. వార్తలు ఉన్నటువంటి అన్నీ కూడా నేను విజన్ ఐఏఎస్ కానీ లేదంటే ఆఫీసర్స్ ఐఏఎస్ అకాడమీ అని నేను మొదటగా కోచింగ్ తీసుకుంది అక్కడే. వాళ్ళ కరెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి, పిఐబి, ఈనాడు, హిందూ పేపర్ పక్కన పెట్టి నేను కరెంట్ పాలిటీ కూడా డీల్ చేస్తాను. ప్రజెంట్ స్టాటిక్ అయిపోయిన వెంటనే కరెంట్ పాలిటీ కూడా నేను డీల్ చేస్తాను. ఏం వరి అవ్వద్దు. సార్, ఇక్కడ కరెంట్ పాలిటీ అంటే ఒకటి వచ్చింది సార్. ఈ మధ్యన సుప్రీంకోర్టు చాలా కేసెస్ మీద డిఫరెంట్ తీర్పులు ఇస్తుంది. అంటే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసు. రీసెంట్గా మనకి కేశవానంద్ భారతి కేసు కూడా ఎన్నో సంవత్సరాలు అని చెప్పిస్తే ఒక కూలంకషమైన 73లో వచ్చిన కేసు అది. సో ఆయనకి కేశవానంద్ భారతికి ఎంత అయితే జరిగిందో తెలియదు, కానీ ఆ కేసు వల్ల భారతదేశంలో జనాభాకి చాలా బాగా మంచి ఎక్కువ తీర్పులు ఇవ్వడం వల్ల మంచి జరిగింది. సో అలాంటి కేసులో కూడా డిఫరెన్స్ అందులో మనకి ఎందుకంటే సార్ అంత ఇంపార్టెంట్ బేసిక్ స్ట్రక్చర్, భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అనేది ఆ కేసులోనే మనకి చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అయితే సార్, వార్తల్లో ఉన్న ప్రతి కేసు కూడా మనకి ఇంపార్టెంట్ కాదు. మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక హక్కులకు సంబంధించి రీసెంట్గా ఏదైనా జడ్జ్మెంట్ వచ్చింది అనుకోండి, అది ఇంపార్టెంట్. అంతే. గవర్నర్ బిల్స్ ఆమోదించడానికి ఎంత సమయం పడుతుందని రీసెంట్ గా జడ్జ్మెంట్ ఇచ్చింది, ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఇంపార్టెంట్. సిలబస్ తో లింక్ చేసుకొని మనం చదవాలండి. అదే సార్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. నిజంగా విద్యార్థులకి ఈ వీడియో అనేది చాలా బాగా పనికొస్తుంది సార్, చాలా బాగా. అంటే మీరు లాస్ట్ ఒకసారి మీ వీడియో చూశాను, ఒకే బుక్ని పదే చదవాలి, 90% సిలబస్ అంతా ప్రతి బుక్లో కవర్ అవుతుంది. సో నేను ఏదో చెప్పానని చెప్పేసి బుక్లు మార్చడం అలాంటివి ఏంటి చేయకుండా, మీరు ఏ బుక్ అయితే చదువుతున్నారో ఆ బుక్నే తరోగా నెంబర్ ఆఫ్ సంవత్సరాలు నిజంగా చాలా మంచిది సార్. నేను అదే చూశాను. యాక్చువల్గా నేను చదువుతున్నప్పుడు ఒకవేళ సార్ ఏమైనా బుక్ ఏమైనా మార్చమని చెప్తాడో మనం మార్చాలని చెప్పి నేను అనుకున్నాను ఫస్ట్. కానీ మీరు చెప్పిన తర్వాత నేను మళ్ళీ బుక్ అదే చదవడం స్టార్ట్ చేశాను. జనరల్ గా స్టూడెంట్ అదే మిస్టేక్ చేస్తారు. మీరు సిన్సియర్ గా ఒక పుస్తకం చదువుతారు, ఈలోపు యూట్యూబ్ లో ఒక వ్యక్తి వచ్చి కొత్తగా ఒక పుస్తకం వచ్చింది, ఇది చాలా బాగుంది అనగానే ఆ పుస్తకానికి షిఫ్ట్ అవుతారు. జనరల్ గా ఏ స్టాండర్డ్ పుస్తకం అయినా ఆల్మోస్ట్ 90 to 95% సిలబస్ కవర్ చేస్తారు. మీ పుస్తకం ఏంటంటే, మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మీ లైఫ్ పార్ట్నర్ ఒకరే కదండి, మీ వైఫ్ అయినా మీ హస్బెండ్ అయినా లైఫ్ లాంగ్ అతనితోనే లేదా ఆ వ్యక్తితోనే మీరు ట్రావెల్ చేస్తారు. అదేవిధంగా పుస్తకాలతో కూడా మీరు ఒక పుస్తకాన్ని ఎంచుకొని లైఫ్ లాంగ్ ఉద్యోగం వచ్చినంత వరకు కూడా ఆ పుస్తకంతోనే మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది తప్ప మధ్యలో మార్చకండి. ఓకేనా? బాగా చెప్పండి సార్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అది సార్ అడగడం మర్చిపోయాను. సైన్స్ అండ్ టెక్నాలజీకి మన విద్యార్థులకి ఏమైనా క్లాసెస్ ఏమైనా స్టార్ట్ చేస్తారు? తప్పకుండా అండి. యాక్చువల్లీ ఈరోజు అజ్జు అకాడమీ స్టూడెంట్స్లోకి వెళ్ళిందంటే కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ కారణం. అందులోనూ ఎస్ఎన్టీ నా టీచింగ్కి చాలా ఇష్టపడతారు స్టూడెంట్స్. ఎస్ఎన్టీకి సంబంధించి నేను ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ క్లాసెస్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. వీటితో పాటు స్పేస్ టెక్నాలజీ ఉంది, డిఫెన్స్ టెక్నాలజీ ఉంది, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి ఈ అంశాలన్నిటి కూడా లేటెస్ట్ క్లాసెస్ విత్ అప్డేట్స్ సహా నేను స్టార్ట్ చేస్తాను. ప్రజెంట్ పాలిటీ ఫస్ట్ యూనిట్ అయిన తర్వాత ఎస్ఎన్టీ స్టార్ట్ చేస్తాను. ఈలోపు ఎన్విరాన్మెంటు హై క్లాస్ మెటీరియల్తో సహా అప్లోడ్ చేశాను చూడండి. వీటితో పాటు హెల్త్ ఇష్యూస్, డిసీజెస్ ఇవి కూడా ఉన్నాయి. సిలబస్లో ప్రతి అంశము కూడా నేను కంప్లీట్ చేస్తాను. అతి ముఖ్యంగా పిఐబిలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఇవన్నీ, విజన్ మ్యాగజైన్ ఇవన్నీ పక్కన పెట్టుకొని ఒకసారి స్టాటిక్ సిలబస్ అయిపోయిన వెంటనే ఎస్ఎన్టీకి కూడా కరెంట్ అప్డేట్స్ మీకు చెప్తాను. మీకు
ఆ సబ్జెక్ట్ కూడా పుస్తకాలు కావాలంటే నేను చూపిస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, చూపిస్తాను. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఓకే, యాక్చువల్లీ మెయిన్స్ కోర్స్ ప్రైజ్ నిన్నే ప్రైజ్ అనేది ఇంక్రీజ్ చేశారు. మేనేజ్మెంట్తో మాట్లాడాను, మరలా కేవలం 2000కే పెట్టాను. ప్రిలిమ్స్ స్టూడెంట్స్కి అయితే 1250 రూపీస్కి మాత్రమే మెయిన్స్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. అదేవిధంగా టెస్ట్ సిరీస్ అండి, అద్భుతమైన టెస్ట్ సిరీస్ రన్ చేస్తున్నాము. చాలా మంచి బిట్స్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. ఇంకా ఎవరైనా తీసుకోకపోతే అది కూడా మన యాప్లో తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన విద్యార్థులకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇది ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది నమ్మకం అయితే నాకు. తప్పకుండా ఆల్వేస్ నేను ఇప్పుడు కూడా స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, మీకు కూడా థ్యాంక్ యూ.